హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే నేను కేక్ అయితే చేయాలనుకుంటున్నానండి. కేక్ అంటే క్రీమ్ కేక్ కాదు, స్పాంజ్ అనమాట. దానికోసం అయితే 2 స్పూన్లు అయితే నేను బటర్ని అయితే తీసుకున్నాను. అలాగే 1/4 కప్పు షుగర్ని అయితే పతాంజలిది తీసుకున్నానండి. మళ్ళీ షుగర్ పౌడర్ ఏంటి ఇలా ఉందని అనుకుంటారు కదా, అందుకే చెప్తున్నాను. తర్వాత మిల్క్ మేడ్ కూడా వేసి బాగా అయితే మిక్స్ చేసుకున్నాను. తర్వాత వాటర్ని వేసాను. అలాగే ఈనో వేసి 2 నిమిషాలు ఉంచిన తర్వాత మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకొని మళ్ళీ నేనైతే దీన్ని జల్లించుకొని వేసుకోవాలండి ఈ మైదా అనేది. లేదంటే చూడండి చిన్న చిన్న ముద్దల్లాగా వచ్చేస్తుంది అనమాట. ఏదైనా సరే కేక్ చేసినప్పుడు మనం జల్లించే వేసుకోవాలి. దానివల్ల ఏంటంటే కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వెనిలా ఎసెన్స్ అయితే తీసుకున్నాను. అది కూడా 1/2 టీఎస్పీ అయితే తీసుకున్నానండి. మీకు మెజర్మెంట్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. చూడండి, ఇప్పుడైతే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదండి, అదే టిన్లో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం ట్యాప్ చేసుకున్నాను. నేనైతే ఓవెన్లోని కుక్కర్లోని అయితే చేయట్లేదండి, ఎయిర్ ఫ్రైయర్లో అయితే చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ డైరెక్ట్గా అయితే కేక్కి సంబంధించింది అయితే ఇచ్చేసారనమాట. 160 degrees 20 minutes అయితే ఇచ్చేసారు. సో నేనైతే కేక్ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.